ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో అంటే ఇది కూడా అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీకే పెచ్చింగ్ ఉంటుందా? అంటే పార్టీ సింబల్ మీద గెలిచే ఓట్లు ఇది యాక్చువల్గా చెప్పాలంటే జనరల్గా సెమీఫైనల్ లాగా. సరే ఓకే, జనరల్గా ఈ నేపథ్యంలో ఎట్లుంటుంది అంటే వీళ్ళ బెదిరింపులకు కానీ లేకపోతే వీళ్ళ తాయిలాలకు కానీ అధికార పార్టీకి పెచ్చింగ్ ఉండే అవకాశం ఉంటుంది, లేకపోతే కొంత లిబరల్గా ఉంటుందా? సాధారణంగా అధికార పార్టీకి కొంత ఎడ్జి ఉండాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద, నిన్నటి ప్రకంపనల మీద, తర్వాత రూలింగ్ పార్టీకి అపోజిషన్కి తేడా నేను ఇంతకుముందు చెప్పాను. ఒక మనిషి అటేసే వాళ్ళు ఇటేస్తే మారిపోయేది కదా, మార్పు ఉండకపోయేది. సో ఇది ఈ ఎన్నికల్లో కొంత ఖచ్చితంగా ఒక గుణపాఠం కాంగ్రెస్కు కలుగుతుందని అనిపిస్తున్నది. కానీ మనం ఇంకా 2 years 2.5 years ప్రభుత్వంలో ప్రభుత్వ సహకారం తీసుకోవాలి కదా, మన ఊళ్ళో పనులు కావాలి కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాస్తవాలు మనం వక్రీకరించదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఈ బదనాం చేసే కార్యక్రమం, దుష్ప్రచారం చేసే కార్యక్రమం, ప్రజల్లో విరక్తి పుడుతున్న కార్యక్రమం, ఏ ఒక్క అంశం మీద కూడా ప్రభుత్వానికి మద్దతు రావట్లేదు. తర్వాత ప్రతి విషయం మీద, కోల్ మీద, తర్వాత అవేంటి కోల్ గ్యాస్ పవర్ది దాని మీద, వీటి మీద, ప్రతి దాని మీద రోజుకోసారి 2 రోజులకోసారి స్కామ్లు బయటపడుతున్నాయి కదా. సో ఇది ప్రజల మనసులో నిలిచిపోతుంది కదా.